తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అలాగే నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. రాజీనామా అంశం. ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమేత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక ఆ ధైర్యం తనకు కార్యకర్తల మద్దతుతో వచ్చిందని స్పష్టం చేశాడు. ఇక కార్యకర్తల అండదండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని నాగేందర్ గుర్తు చేశారు. ఉప ఎన్నిక వచ్చిన మరోసారి విజయాన్ని సాధిస్తానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వడం మరిచింది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంలో అగౌరవంగా సంబోధించింది కూడా ఆ పార్టీనే అని మండిపడ్డారు. ఇక విమర్శలు చేస్తే ప్రతి విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని దానం నాగేందర్ హెచ్చరించారు. आपकी ताकत क्या है? मेरी ताकत मेरी कार्यकर्ता है। यहाँ के लोकल लीडर थे, यहाँ के बस्ती के, हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी। इसके लिए मैं हर बार मेले रिजल्ट करने से भी डरता नहीं हूँ, मैं फिर लड़ने से भी डरता नहीं। क्यों? ये है मेरा फोर्स ही मेरी ताकत है। तो इसीलिए 6 बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक के अवाम की बदौलत से और कार्यकर्ताओं की बदौलत से मैं जीता हूँ. కార్యకర్తల దయ వల్లనే నేను ఈ స్థాయికి దిగాను. కాబట్టి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చేటువంటిది నేను రక్త నరాల్లో ఉంది. కాబట్టి కార్యకర్తలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడే మరి మహాలక్ష్మి గారు ఒక మాట చెప్పారు. సుమారు 400 మంది పైచిల్పు కార్యకర్తలు ఉన్నారు అన్నారు. అంటే మనకు 42 డివిజన్లు ఉంటే 42 × 10 అంటే ఎన్ని అయితే మీరే లెక్క చెప్పాలి. అంటే డబల్ ది నంబర్ ఉండాలి. అంటే సుమారు 1000 మంది మన కార్యకర్తలు ఉండాలి. 1000 మందిని మీరు మొబిలైజ్ చేయండి. అందరితో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇక్కడే చేసి పోతా ఒకరోజు. ఆ వేరు అందరు చేసి ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేస్తా. అదే ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఏరియా కూడా డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 35 కోట్ల రూపాయలు